ప్రభుకు స్తోత్రాలు. మిమ్మల్ని అందరినీ డైలీ బ్రెడ్ ద్వారా ఈ దినం కలుసుకునే దానికి దేవుడు కృప చూపించినందుకై ఆయన కోటాను కోట్ల స్తోత్రాలు. ఈ దినం లేవీ కాండం 25వ అధ్యాయం 21వ వచనం. నా దీవెన మీ కలుగునట్లు ఆజ్ఞాపించెదను. The Lord will bless the land. The Lord will bless the land. మై ఏసీ ఆశీస్ దొంగ. ఈవెన కావాల. ఈవెన కర్త యేసయ్యే. అయితే సియోనులో నుండి నిన్ను దీవిస్తాను అన్నాడు. అయితే దీవెన కావాల. దీవెన మీరు దేవుని వాక్యం చదివితే ఆయన మాట వింటే దీవెన. ఆయన మాట నిరాకరిస్తే శాపం. దేవుని మాట వినండి, అది అవసరమైంది. హగ్గై 2వ అధ్యాయం 19 ఇది మొదలుకు నేను మిమ్మల్ని ఆశీర్వదించి ఈ 2025 సంవత్సరానికి వచ్చాం. అయితే ఆశీర్వాదాలు కావాలి. అయితే ఇంకా ఆశీర్వాదాలు పొందకపోతే ప్రభువుని అడుగు. ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం కర్త అయిన వాడు ఇది మొదలుకొని మిమ్మును ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. మీలో ప్రతి వాని దుష్టత్వం నేను మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపేదని చెప్పి దుష్టత్వాన్ని నుండి దూరం కావాల. దుష్టత్వము మానవుని పాపిష్టి జీవితాన్ని నడిపిస్తుంది, దేవునికి దూరము చేస్తుంది, దేవునితో సరైన సహవాసం ఉంచదు. కాబట్టి ఆశీర్వాదం పొందాలంటే దుష్టత్వం నుండి దూరం అయ్యి దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఎందరు దుష్టత్వంలో ఉన్నారో ఆ దుష్టత్వం నుండి వారు విడుదల పొంది మీ ఆశీర్వాదాలు మాపై పొందేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.